ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సహోదర సహోదరికి అందరికీ, దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన మీకెల్లరికూ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గత దినాలన్నీ ఆయన కృపారెక్కల నీడ కింద భద్రపరిచాడు. కొత్త సంవత్సరం వస్తుంది అనుకున్నాం, వచ్చేసింది. మొదటి నెల గడవనే గడిచింది. ఆయన కృపను బట్టి జనవరి నెల ఆఖరి దినాన ఈ రీతిగా 4779 దినాన ఆయన పాసనలు ఈ రీతిగా ఉండటానికి, ఆయన మన పట్ల ప్రేమ చూపి ఆయన కృపలతో మనల్ని తృప్తిపరచడానికి గాను మనందరినీ చేకూర్చిన దేవునికి వందనస్తును. మరి ఈ సమయం నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. తర్వాత మన మధ్య మరి జోల్ అబ్రహం ఉన్నారు, ట్రాన్స్లేటర్ గా కేజీ రూపస్ బ్రదర్ ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. సహోదరులు యేసుదాస్ గారు ప్రారంభం చేస్తారు. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, దయాళుడా, కనికరంగల మా ప్రభువా, ప్రలోకపు దేవా, నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీరు నాయన మా ప్రభువా ఉదయకాల వేళలో సజీవ లెక్కలు వచ్చి మరో దినం ఇచ్చి మా ప్రభువా ఇలాగ మా తండ్రి నాయన కూడుకొని మా తండ్రి మీ మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకొనిచున్నాం దేవా. నాయన ఈ ఉదయకాల వేళలో మా తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా నాయన తండ్రి మా ప్రభువా ప్రార్థన ద్వారా నీ నామాన్ని హెచ్చిస్తుండగా దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ చేతులకు మేము అప్పగించుకుంటూ మా ప్రభువా మీ సహాయం రానిమ్మని వేడుకొనుచున్నాం నాయన. ఇదే కాల వీరిలో షార్జా నుండి మీ దాసులు తండ్రి జోయల బ్రాహ్మణను తండ్రి అలాగ నైనా రూపసరను మా తండ్రి మరుగుపరిచి నైనా మీరే వర్తమానాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. దయగల తండ్రి మీ సన్నిధిలో ఉండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్న మీ దాసును కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన వారందరినీ మీరు దీవించమని ఉదయకాల వీరిలో మా ప్రభువా మీ చేతులకు మేము అప్పగించుకుంటూ మీరే చక్కగా ఈ యొక్క ప్రార్థన మా తండ్రిని నడిపించమని మీ నామానికి ఘనత మహిమా ప్రభావం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్. పిల్లలందరికీ ప్రేమ వందనాలు. పాటల పుస్తకంలో నుండి క్రైస్తవ సునాద కీర్తనలలో నుండి 208వ పాట పాడదాం. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసువా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసువా, నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా, నా దోషముల్ గ్రహించి క్షమించినావయ్యా,
నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషముల్ గ్రహించి క్షమించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా. వందనాలు బ్రదర్. వందనాలన్నా చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచినందున ఇప్పుడు మూల్యమైన సమయానికి మనం వచ్చాం. మనము ప్రార్థన చేసుకుంటే మన మధ్యన ప్రియులు జోయల్ అబ్రహాం గారు వాక్యం అందిస్తారు, కేజే రూపస్ గారు చక్కగా ట్రాన్స్లేట్ చేస్తారు. వారి కొరకై, ఉపదేశం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ఆకిపోగి ఏసేఫ్ గారు ప్రార్థన నడిపిస్తారు వాక్యం కొరకు. అంకుల్ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మాకు ఇచ్చినటువంటి నాయన మరి రక్షణకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మను రక్షించి మీ కృపలో భద్రపరిచి పరిచర్యలోను మరి ప్రభువా మీరు మమ్మను కాపాడుతూ ముందుకు నడిపిస్తూ మరి కుటుంబ జీవితాల్లోనూ వ్యక్తిగతంగాను సంఘ జీవితాల్లో ప్రభువా మీ కొరకై నాయన మరి ప్రభు జీవించడానికి మరి ప్రభువా మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మరి రూపసన్న గారు నాయన మీ పక్షాన్ని నిలబడుతుండగా మీ వాక్యాన్ని మా కొరకు అందించండి ప్రభువా. శ్రేష్టమైన మాటలు, అమూల్యమైనవి, విలువైన మాటలు ప్రభువా మాకు అందిస్తుండగా మీ దాసులను బలపరచండి. ఇదిగో నాయన మరి వినగల శక్తి, గ్రహించగల ఆత్మను మాకు దయచేయండి. ఎవరికి ఏ మాటలు అవసరమైనాయో సాయం దయచేసి మయం పొందమని నాయన యొక్క కూడికను ప్రభు మీరే నడిపించమని, ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభువా మీరే నాయన సహాయం దయచేసి ముందుకు నడిపించి మయం పొందమని యేసు ప్రభువా మీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ భద్రపరిచి సమస్తమును మీ చిత్తానికి అప్పజెప్పుకొనుచు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్. వందనాలు. పాటలు పాడిన రవిమోహన్ గారికి, ప్రార్థించిన విశేషం గారికి వందనాలు. వందనాలు. మరి ఇప్పుడు మరి అమూల్యమైన సమయానికి వచ్చాం కాబట్టి మనం అందరం మీట్లో ఉండి శ్రద్ధగా వాక్యం ఉందాం. దైవజనులు జోయల్ అబ్రహాం గారు మనకు వాక్యం అందిస్తుండగా కేజే రూపస్ గారు మనకు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అనువాదం చేసి చెప్తారు. ప్రార్థన పూర్వకంగా విందాం. ఓవర్ టు బ్రదర్ జోయల్ అబ్రహాం అండ్ రూపస్ కుమార్. Vandanalu. Good morning to everyone. Warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. God has given us yet one more week for us. We have crossed that first month of 2026. God has been so good to us. నిజంగా దేవుడు ఎంతో మంచి గలవాడండి. మన ఎడల మరి యొక్క నూతన వారాన్ని మనకు దయచేశాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. God has given us a privilege this month also, this week and today, once again to study His holy word. దేవుడు తనంత కృపను చూపించి మనము ఈ యొక్క మాసము చివరి దినానికి వచ్చాము, చివరి వారానికి కూడా వచ్చాము. As we are continuing our study on the glory of God, the primary theme, మనము దేవుని యొక్క మహిమ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. in connection to that, we have started our series of study from the book of
Matthew's Gospel, chapter 24, the Olivet Discourse of Jesus Christ. దానికి సంబంధించినటువంటి దానిలో భాగంగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఒలీవల కొండపై చేసిన ప్రసంగాన్ని గురించి కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. The Olivet Discourse is a Jesus' prophetic teaching given on the Mount of Olives shortly before his crucifixion. యేసు ప్రభు వారు శిలువ వేయక మునుపు ఒలీవల కొండలపైన చేసినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైన ప్రసంగాన్నిగా మనం గుర్తించాం. The disciples asked Jesus two related questions. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు వేశారు. When will these things be? ఈ యొక్క విషయాలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి మొదటి ప్రశ్న. This refers to the destruction of the temple which was fulfilled in AD 70. 70వ సంవత్సరంలో కూలబడినటువంటి ఆ యొక్క మందిరమును గురించినటువంటి ఆ యొక్క ప్రశ్నగా దీన్ని మనం చూస్తాం. Secondly, what will be the sign of your coming and of the end of the age? తర్వాత శిష్యులైనటువంటి రెండో ప్రశ్న, నీ యొక్క రాకడకు సూచనలు ఏంటి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అనేటువంటిది రెండవ ప్రశ్న. This refers to the second coming of Christ Jesus. అనగా క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రశ్నలు వారు వేశారు. And we have completed by God's grace chapter 24, 1 to 35, which talks about wars, false Christ, persecution, abomination of desolation. మనము దాదాపుగా 29 వచనాలు మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాం. ఎట్లా అబద్ధపు క్రీస్తులు వస్తారు, తర్వాత ఆ యొక్క హేయమైనటువంటి ఆ యొక్క బలి ఏ విధంగా అర్పించబడుతుంది, తర్వాత శ్రమల కాలాన్ని గురించి, వీటన్నిటి గురించి కూడా ధ్యానిస్తూ వచ్చాం. As we are continuing our study, today we're going to concentrate on chapter 24, 36 onwards. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాం. And 36th onwards is a very important study because this is also a sign of his second coming. 36వ వచనం నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. ఏం చేస్తారంటే ఆయన యొక్క రాకడకు సూచనలు ఏంటో దానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. Now we're going to listen to the reading of the Holy Word, chapter 24, 36, 37, and 38, 39, and we'll stop there. మనము 36, 37, 38, 39 వచనాలు చదువుకొని దాంతో ముగిద్దాం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకడయును అలాగే ఉండును. జలప్రాయమునకు ముందరి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి చుచ్చు నుండి జలప్రాయములు వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుడి రాకడ ఉండును. Thank you, brother. As we just heard the reading, now our focus is here. Last time we saw about the fig tree. మనము దీనికి సంబంధించినటువంటి అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని గురించి కూడా మనం ధ్యానించాము. Now these are all the signs of his coming. ఆయన యొక్క రాకడకు సంబంధించినటువంటి సూచనగా ఆ యొక్క ఉపమానాన్ని గురించి కూడా ధ్యానించాం. And as we have seen already, likewise, verse 33, you should also see these things that it is near even at the door. మనం 33వ వచనంలో చదివినటువంటి రీతిగా ఇదిగో ఆయన ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకోనండి అనేటువంటి మాటను కూడా మనం చూసాం. In other words, it is a confirmation of his coming by parables. కాబట్టి ఈ యొక్క ఉపమానాల ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన యొక్క రాకడను ధృవీకరిస్తూ చెప్పబడినటువంటి మాటలుగా మనం చూడగలం.
But here he is talking about an interesting thing from the Old Testament, as you see that the word given here in 37th verse, as the days of Noah were. ఇక్కడ పాత నిబంధన గ్రంథానికి సంబంధించినటువంటి మాటను యేసుప్రభు వారు ప్రస్తావించారు. 37 వచనంలో నోహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగుండుననేటువంటి మాట మనం చదువుకున్నాం 37 వచనంలో. So this makes us think about what was happening. We have to go back to the history to understand the days of Noah. కాబట్టి ఈ మాట మనం చదువుతున్నప్పుడు నోహు దినంలో ఏమి జరిగింది అనేటువంటి ఆ యొక్క విషయాలు కూడా తెలుసుకోవడం మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. So now we are just going to move to the book of Genesis to study chapter 4, 5, and then one more session we're going to study on chapter 6. Then only we can come back to this study. మనం ఆదికాండము 4, 5, 6 అధ్యాయాలు చదువుకొని ధ్యానించిన తర్వాత మరి ఈ యొక్క విషయానికి మనకొచ్చి మనం ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. We'll just try to cover up at least 4 and 5 in today's session. మనం ఈ యొక్క 4 విషయాలు మనము ఈ యొక్క దినాన మనము ధ్యానించి ముగించుకుందాం. Matthew 24 is a warning which is given, and also a sign which is given for us as readers today to understand clearly, as there were 2 families in Noah's time. మనము ఈ యొక్క మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క ఉదాహరణ నోహు దినంలో అన్నప్పుడు 2 కుటుంబాల గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకుంది. And you can see very clearly those 2 families, one in chapter 4 and one in chapter 5. ఆ యొక్క 2 కుటుంబాల గురించి ఆదికాండం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చదవగలం. And they as we saw just these are all signs for us to understand in the New Testament, as Jesus was quoting them. That means he is expecting us to know the history behind it. ఈ యొక్క విషయాలు ధ్యానించడం ద్వారా యేసుప్రభు వారు ఏమి చెప్పదలుచుకున్నారో వాటిని మనకు అర్థమయ్యేందుకు మనము ఈ యొక్క 2 కుటుంబాల గురించి మనము ధ్యానించబోతాం. To understand our day, we must look at the 2 families of Noah's time, the tribe of Cain and the tribe of Seth. నోహు దినంలో ఉన్నటువంటి 2 కుటుంబాలు కయీను, హేబెలు యొక్క కుటుంబాలుగా మనం చూస్తాం. As we are looking into it very carefully, you can see chapter 4. We're going to read a few verses. 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. As we read these 2 verses, it gives a clear picture for us to understand what must have really gone wrong or gone well, because based on that only our whole study is depending towards the direction of understanding the coming of Christ. యేసుప్రభు వారు పోల్చినటువంటి ఆ పోలికల గురించి మనకు బాగా అర్థమయ్యేందుకు ఇక ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు ఏది సరిగ్గా జరిగింది, ఏది సరిగ్గా జరగలేదు ఆ కుటుంబాలలో అన్నది మనం ధ్యానించుకుందాం. Just one second. Moving to chapter 4, we see clearly that many names are given there. 4వ అధ్యాయంలో చాలా పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. And these names also has a significant role to be played when you read the meanings of the name along with the work which is related to. వారి యొక్క ఆ యొక్క పేర్లకి ఆ యొక్క భావాలు మనం చూసినప్పుడు అవి ఏ విధంగా దీనికి సరిగ్గా సరిపోతాయి సందర్భానికి అనేది కూడా మనకి అర్థమవుతుంది. Let's start reading so that we get a flow of looking at the genealogy of Cain and then moving on to the genealogy of Seth. కయీను యొక్క వంశావళిని ధ్యానించుకుంటూ మనం మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. Let's carefully read now verse 17, 18 and 17, 18 first we'll read. 17, 18 వచనాలు చదువుకుందాం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి
హనోకు అను పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయేలును కనెను. మహూయేలు మతుషేలును కనెను. మతుషేలు లెమెకును కనెను. Okay, so now we know we have the background about understanding Adam and Eve, and then Cain and Abel, and then we know what happened to Abel. So now we are left with Cain, and from there onwards, let us carefully notice the genealogy. కాబట్టి కయీను యొక్క వంశాలు మనం చూసినప్పుడు ఏ విధంగా ఆ కయీను యొక్క జీవితంలో ఏ యొక్క అంశాలు జరిగాయనేది మనకి అర్థమవుతూ వస్తుంది ఈ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు. And we see that here in verse 17, Cain knew his wife, and she conceived and bore Enoch. And who was Enoch? He builded a city. మనము 17 వచనం చదివినప్పుడు కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి అనేటువంటి మాట మనం చదువుతున్నాం. And called the name of the city after the name of his son Enoch. సో ఆ ఊరిని కట్టిన తర్వాత తన కుమారుని నామాన్ని బట్టి ఆ యొక్క ఊరికి హనోకు అని పేరు పెట్టెను అనేటువంటి వచన భాగాన్ని కూడా చదివాం. Notice the progression very carefully in 4th chapter and 5th chapter. ఇక్కడ ఏ విధంగా ఒక్కొక్కటిగా సంభవిస్తూ వచ్చిందో 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఒకసారి ఇది మనం చదువుకున్నప్పుడు Notice carefully, you can see when it comes to the 7th person in both the chapters, you can now very clearly see how the explanation is given. ఏ విధంగా వీరిని ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంత చక్కటి వివరణ ఇవ్వబడిందో మనము తర్వాత వచనంలో కూడా చదువుతాం. So I'm going to give you the progression now, note down carefully. ఏ విధంగా ఒక్కొక్కటిగా సంభవిస్తూ వచ్చిందో అది మనం చదువుకుందాం, జాగ్రత్తగా గమనించండి. Cain bore Enoch. Then from Enoch, verse 18, bore Arad, and then Mehujael, and then Methuselah, and Methuselah begot Lamech. Notice carefully. కాబట్టి ఈ యొక్క వారి యొక్క వంశాన్ని మనం చూసినప్పుడు హనోకుకు ఈ యొక్క కయీనుకు హనోకు పుట్టాడు. హనోకు తర్వాత మహూయేలు తర్వాత మతుషేయేలు తర్వాత లెమెకును కనెను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. And as you carefully read the progression, you can see when it comes to Lamech, till that time it's about he bore like that. And then when it comes to 19th verse, now we notice carefully. లెమెకు వరకు కూడా వారు కనెను అనేటువంటి మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. తర్వాత ఏ విధంగా రాయబడిందో ఒక్కసారి మనం చదువుకుందాం. From 19 to 23 is all about Lamech's family. 19-20 వచనాలు కూడా లెమెకు యొక్క కుటుంబాన్ని గురించి రాయబడింది. So if you carefully read, that's where our study becomes so interesting now. మనం జాగ్రత్తగా చదివినప్పుడు మన యొక్క ధ్యానము చాలా ఆసక్తికరంగా మారుతుంది. 19-20 వచనాలు. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. Yeah. It is not just about genealogy and names alone, but there's something much more there to understand, because the coming of Christ and the time there refers to the days of Noah, means it is very important. కాబట్టి ఈ యొక్క పేర్ల యొక్క భావాల గురించినటువంటి దాని గురించి మాత్రమే కాకుండా యేసు ప్రభు యొక్క రాకడకు ఏ విధంగా ఈ యొక్క కుటుంబాలు దీనికి ఆధారపడతాయి అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. Notice carefully, Lamech took unto him 2 wives. మనం 19వ వచనం చదివినప్పుడు లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. Notice, very important, we have to stop for a while and look into the biblical principle now. Lamech was the first to reject God's ordained principle of monogamy. కాబట్టి లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడంలో దేవుడు నిర్ణయించినటువంటి ఒకటే స్త్రీ భార్యగా ఉండాలన్నది ఆయన దాని మీరి ప్రవర్తించినట్టుగా మనం చదువుతున్నాం. My dear believers in Christ, in every act of the Bible, when we read very carefully, if there is a violation of the biblical principle, you have to stop for a while, mark that, because that gives us a sign of understanding something is going to go wrong. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కొక్క పదము ఒక్కొక్క వచన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు
దాని ద్వారా మనము ఎక్కడైనా తప్పిపోతామా అన్నది కూడా దాని ద్వారా మనకి అర్థమవుతుంది. If you see Genesis chapter 2, verse 21 to 22 and 23, and it goes like this: and from the rib the Lord God had taken from man, made he a woman. Notice carefully, one woman. మనం అది చదువుతున్నప్పుడు verse 22 బ్రదర్. Yeah, chapter 2, verse 22. తన సహోదరి పేరు యాబాలు. 22వ వచనం. మరియు సిల్లా తుబాల్కయును కనెను. అతడు Chapter పదునుగల 2, రాగి 22. పని. Chapter 2, 22. సారీ, 2వ అధ్యాయం 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. Notice carefully, 23rd verse. This is now bone of my bone, flesh of my 23వ flesh. వచనం. And notice carefully, yes. కాబట్టి ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. So you can see where it went wrong. The first recording you see here, it's given Lamech took unto him 2 wives. కాబట్టి ఈ యొక్క లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా తప్పిపోయి ప్రవర్తించాడో మనము జాగ్రత్తగా చదువుతున్నాం. Because these all things are not just recording, but these all things are to be kept in mind. Now, one by one, notice carefully, as in the days of Noah. Keep that phrase in your mind as you study one by one. కాబట్టి యేసు ప్రభువారు పలికినటువంటి ఆ వ్యాఖ్యని మనం జాగ్రత్తగా గమనిద్దాం. నోహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అనేటువంటి మాటను మధ్యలో ఉంచుకున్నప్పుడు ఈ విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. Now, Ada means adoring. ఆదా అనే మాటకి అనగా ఆ యొక్క లెమెకు పెళ్లి చేసుకున్నటువంటి ఆదా, తర్వాత రెండవ పేరు సిల్లా అనే మాట, మొదటి ఆయన అనేటువంటి మాట మనం చూస్తాం. ఆదా అనే మాటకు కింద మనకి Ada footnote means లో ఆయన eye అనేటువంటి మాట ఉంది. pleasant to eyes. అనగా ఆదా అనగా చూచుటకు చాలా రమ్యంగా కనపడింది. And Zillah means twinkling. తర్వాత సిల్లా అనే మాటకి చాలా ఆకర్షణీయంగా కనపడినట్టుగా మనం చూస్తాం. Now notice very carefully, the moment we say please to our eyes, what comes to your mind? Immediately you are thinking about Samson did the same thing. Later on we see that. కాబట్టి ఎప్పుడైతే ఒక స్త్రీ అందంగా కనిపించిందో, రమ్యంగా కనిపించిందో, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయో మనం ఇక్కడ చదువుకున్నాం. No, immediately it makes us think about the Samson, the life of Samson and his choosing, which is given in the book of Judges, chapter 14, verse 3. కాబట్టి ఈ యొక్క మాట మనకి ఎప్పుడైతే ఒక స్త్రీ అందంగా కనిపిస్తుందో, తర్వాత జరిగే పరిణామాలు సంసోను యొక్క జీవితంలో ఏ విధంగా తన యొక్క పత్రాన్ని కొని తెచ్చుకున్నాడో న్యాయాధిపతి గ్రంథంలో మనం చక్కగా చదవగలుగుతాం. It's good that we immediately take the reference and read also, so that the viewers could be able to also follow us. 14th chapter, 3rd verse of Judges. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. If you notice సంసోను తిమ్నాతుకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతెను చూచెను. అతను తిరిగి వచ్చి, తిమ్నాతులు ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా. You see that? Get her for me, verse 3 is telling, get her for me, she pleaseth me well. జాగ్రత్తగా మనం చూసినప్పుడు, నేను ఒక ఫిలిష్తీయుల కుమార్తెలో కుమార్తెను చూచాను, ఆమె నా కళ్ళకి అందంగా కనబడింది కాబట్టి ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని సంసోను తల్లిదండ్రులతో చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. Notice very carefully, it's not the Judges we're reading, it is already started here in the book of Genesis. జాగ్రత్తగా గమనించండి, ఇది ఇక్కడ ఏదో కొత్తగా జరగలేదు, కానీ ఆది కాండంలో మనం చదువుకున్నటువంటి లెమెకు విషయంలో అదే జరిగింది. Notice carefully, it's given that his wife was named Ada, means adored, pleasant woman she was. కాబట్టి లెమెకు చేసుకున్నటువంటి మొదటి భార్య పేరు ఆదా అనగా కళ్ళకు చాలా రమ్యంగా ఆకర్షణీయంగా కనపడినటువంటి అర్థాన్ని ఇస్తున్నట్టుగా మనం చూడగలం.
Still, he was not happy, and she was not still pleasant to him, even though the name means, and he is having another one called Zillah, which means twinkling all the time. ఎప్పుడైతే లెమకు చక్కటి అర్థం ఇచ్చేటువంటి కళ్ళకు రమ్యమైనటువంటి ఆదా అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడో తన కోరిక అంతటితో తీరలేదు కానీ తర్వాత రెండవ భార్యగా సిల్లాను కూడా చేసుకున్నట్టుగా మనం చదువుతాం. అనగా ఎల్లప్పుడూ కూడా ప్రకాశించేదిగా తన కంటికి కనబడినట్టుగా మనం చూస్తున్నాం. Now notice carefully, Ada, verse 20, she bore Jabal, he was the father of, now please read brother, 20 and 21. 4వ అధ్యాయం 21, 22 వచనం మనం చదివినప్పుడు ఆ అతని సహోదరుని పేరు యాబాలు అనగా ఆదా యాబాలును కనెను. తర్వాత అతను పశువులు గలవాడి గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. So you notice very carefully, Jabal, he was the father of such dwell in tents and such as have cattle. ఈ యొక్క యూబాలుకి పశువులు గలవాడి ఉన్నాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాం. So notice carefully, this talks about what? It talks about he was a good businessman. దీని గురించి వివరణ మనం చదువుతున్నప్పుడు మంచి వ్యాపారిగా ఈ యొక్క యూబాలును మనం చూడగలుగుతాం. So the concept of worldliness has already started developing now. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసినప్పుడు ఈ యొక్క లోకం అనేది తన యొక్క జీవితంలో అప్పటికే ప్రవేశించినట్టుగా మనం గమనిస్తున్నాం. Before we come to Noah's time, we have to go a little bit to the previous generation to see where it has started and how it has been developed matters very much. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం యేసుప్రభు వారు చెప్పినటువంటి నోహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుల దినములు కూడా జరుగుతున్నప్పుడు నోహు దినముల్లో జరుగుతున్నవి ముందు నుంచి చూచినప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చి నోహు దినం వరకు ఏ విధంగా ఆ యొక్క పత్రం ఉన్నిందో మనం చదివినప్పుడు మనం జాగ్రత్తగా business and wealth, he became the father of those with cattle and flocks, marking the start of trade, business and wealth. కాబట్టి యువాని యొక్క జీవితాలు మనం చూసినప్పుడు ఎక్కువ పశువులు గలవాడై ఉండి తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకొని తన యొక్క సంపద సృష్టించుకుంటున్నటువంటి ఆ యొక్క అంశాలు మనకి ఇక్కడ బోధపడుతున్నాయి. Notice in 20 and 21st verse, we are going to read 21st again, and notice carefully, there is one word repeated, which is a very important thing. 20వ వచనంలో ఒక మాట మాటికి రాయబడింది, దాన్ని మనం గమనిద్దాం. 21. 21వ వచనం, అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సారికను వాడుక చేయగల వారందరికీ మూల పురుషుడు. So now notice carefully, Jabal we heard about. Now Jubal is known as the entertainment kingdom. He was the main person for entertainment, and he was the main person for the originator of music. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలో అతడు సితారాను సానికను అనగా కింద మనకు ఫుట్నోట్లో పిల్లల గ్రోవిని అనగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడిగా అప్పటికే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ అనేది మొట్టమొదటిగా మొదలైంది అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. So notice carefully, business has come, wealth has come, trade has come, and money has come, and now what has come? Entertainment media has already started. కాబట్టి ఇక్కడ చదువుతున్నప్పుడు నోవహు దినంలో ముందటికే వ్యాపారం మొదలైంది, తర్వాత సంపాదన మొదలైంది, తర్వాత ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మొదలైంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా లోకం ఏ విధంగా వారి జీవితాల్లో ప్రవేశించిందో మనం చదువుతున్నాం. And then notice carefully, in both the verses, what is given? Father of. రెండు మాటలు రాయబడ్డాయి, మూల పురుషుడు అనగా ఈ యొక్క వ్యాపారము, వెల్త్, వీటన్నిటికి కూడా మూల పురుషుడుగా యూబాలు కనబడుతున్నాడు. So he was the father of business, in other words, he was a father of entertainment in simple words also. But notice carefully, father's role is classified here. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క స్థానం ఏంటో చక్కగా వివరించబడింది. ఈ యొక్క యూబాల్ విషయంలో అయితే దేనికి మూల పురుషుడో, దేనికి తండ్రిగా ఉన్నాడో చూసినప్పుడు వ్యాపారానికి మూల పురుషుడుగా కనబడుతున్నాడు, తర్వాత సంపాదన విషయంలో మూల పురుషుడుగా కనబడుతున్నాడు, తర్వాత ఎంటర్టైన్మెంట్ విషయాల్లో కూడా మూల పురుషుడుగా కనబడుతున్నాడు. What about Zillah's family now? తర్వాత ఆయన యొక్క కుటుంబాన్ని గురించి మనం చూసినప్పుడు No, Zillah's family now. సిల్లా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు 22nd verse.
22వ వచనం. Hmm. మరియు సిల్లా తుబల్కయ్యును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబాల్కయ్యును సహోదరి పేరు నయమా. Now notice that. So now we spoke about Zillah, the twinkling one. తర్వాత సిల్లా గురించి మనం చదువుతున్నప్పుడు ముందుగా అనుకున్నట్టుగా చాలా ఆకర్షణీయంగా కనపడేటువంటి ఆ యొక్క రెండవ భార్య. And that Zillah, she bore Tubal-Cain. సిల్లా తుబాల్కయ్యును కనెను అనేటువంటి మాట మనం చదువుకున్నాం. The instructor of every artificer in brass and iron, focusing on power and weapons. కాబట్టి ఇక్కడ అతను చేసే పనిని మనం గమనించినప్పుడు తుబాల్కయ్యును అతను పదునుగల రాగి పనిముట్లు ఇనుప పనిముట్లు చేయువాడు అనగా ఈ యొక్క ఆయుధాలు చేసేవాడుగా మనకి కనపడుతున్నాడు. So you can see that they were already into fight, getting themselves ready, getting the weapons ready. You notice very carefully how evil is being promoted, and they are fascinated with that, getting themselves equipped for that also. ఇవి మాటలు మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా ఆయుధాలు తయారు చేసి పోరాటాలకు సిద్ధమవుతున్నారో ఒక్కొక్కటిగా వారి కుటుంబాల్లో ప్రవేశించిందో ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం. And now you see there is also a sister in that family called Tubal-Cain was Nama. Sister of Tubal-Cain is Nama. తర్వాత అదే వచ్చిన మనం చూసినప్పుడు ఆ యొక్క తుబాల్కయ్యునికి ఒక సహోదరి కూడా ఉంది. ఆమె పేరు నయమా. Okay, so notice this family. Now 23rd verse, now you can see something very interesting. 23వ వచనము చాలా ఆసక్తికరంగా లెమెకు తన భార్యలతో చెప్పినటువంటి మాటలు మనం చదువుతాం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 వచ్చున నేను. So notice here carefully, the one who is to speak the message is speaking now, and who are the audience now? His audience is none other than his wives. లెమెకు ఒక మాటలు పలుకుతున్నాడని మనం చదువుతున్నాం, కానీ అక్కడ వినేవారు ఎవరు మనం చూసినప్పుడు తన యొక్క 2 భార్యలతో లెమెకు మాట్లాడుతున్నాడు. Why is it recorded like this? ఎందుకు ఈ విధంగా గ్రంథంలో లిఖించబడింది లేదా భద్రపరచబడింది అని చూసినప్పుడు Lamech could see so many things gone wrong now. లెమెకు తన జీవితంలో చాలా విషయాలు తప్పిపోయిన వాడుగా మనకు కనపడుతున్నాడు. Now he is speaking as a speaker, not just as an husband. ఇప్పుడు ఒక భర్తగా మాత్రమే కాకుండా తాను జరిగించినటువంటి ఆ పనులన్నిటి గురించి ఒక వ్యక్తిగా ఇక్కడ తన భార్యలతో మాట్లాడుతున్నటువంటి లెమెకును మనం చూస్తున్నాం. It is not that let me share something, please listen. It's not like that. ఇక్కడ వినండి దయచేసి అనేటువంటి మాటలు కాదు, కానీ No. Notice carefully. Hear my voice, ye wives of Lamech. Instructional it is. ఏ విధంగా మామూలుగా చెప్పినట్టుగా లేదు, కానీ చాలా ఒక బోధించినట్టు విధంగా సందేశం ఇచ్చే విధంగా, ఓ ఆదా ఓ సిల్లా లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి అనేటువంటి మాట వాడుతున్నాడు. What does he say? Hearken unto my speech now. నా యొక్క మాటను వినండి అని చెప్తూ తర్వాత విషయాలు మాట్లాడాడు. He's going to tell something very, very important and making them reinforce and rethink about their ways. And now we're going to see that did it really work or not? తన యొక్క భార్యలతో మాట్లాడుతున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ వారు వినాలని చెప్పి ఆ పలికిన మాటలు తర్వాత భాగాల్లో మనం చదువుతాం. Notice carefully, he's saying, I have slain a man to my wounding, a young man to my hurt. తర్వాత విషయం జాగ్రత్తగా గమనించండి. లెమెకు పలికిన మాట, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. Notice carefully, we are talking about the genealogy of Cain. కాబట్టి కయీను యొక్క వంశావళిలో జరిగినటువంటి సంఘటనలు మనం చదువుతున్నాం. In the genealogy of Cain comes Lamech.
కాబట్టి ఈ యొక్క ఏ కయీను యొక్క వంశావళిలోనే ఈ యొక్క లెమెకు కూడా వచ్చినట్టుగా మనం చదివాం. Look at the classic verse, verse 24. 24వ వచనంలో ఏడంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల లెమెకు Ah, కోసము 77 వచ్చునెను. oh, notice that. This is what God said was 7 times, but he is telling for Lamech it is 77 times. నిజంగా ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడంటే లెమెకు దేవుడు చెప్పింది 7 మార్లు అయితే ఆ లెమెకు కోసం 77 వస్తుంది నా పైకి అని కయీనుతో పోల్చుకొని మాట్లాడుతున్నాడు. Notice carefully till now what all things you observed for us to understand as in the times of Noah, which means as in the times of Cain. కాబట్టి ప్రభు చెప్పిన మాటలో నోహు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుల దినంలో కూడా జరుగునన్నప్పుడు లెమెకు యొక్క జీవితంలో లేదా కయీను యొక్క వంశావళిలో ఏం జరిగిందో మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. Notice carefully, verse 13 says, Cain said unto the Lord, my punishment is greater than I can bear. 17 ముందు భాగంలో చూసినప్పుడు 13వ వచనంలో కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని ఈ దేవునితో చెప్పినటువంటి మాట మనం చదువుతాం. 15th verse says, the Lord set a mark upon Cain. 15వ వచనంలో అయితే దేవుడు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనా కయీనును చంపినలా వారికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. 16th verse, Cain went out. Can you see that? Went out from the presence of the Lord. How is it in Telugu Bible? యెహోవా సన్నిధిలోని బయలుదేరి వెళ్ళి he had gone out of Ah, God's presence. correct. Went out from the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయినటువంటి కయీనును మనం చదువుతున్నాం. And he started his journey on his own. ఆయన నోదు యొక్క దేశంలో తన యొక్క జీవితాన్ని కాపురం ఉండి ప్రారంభించినట్టుగా చదువుతాం 16వ వచనంలో. Right from the beginning, everything went wrong in this family. ఈ యొక్క కుటుంబంలో మొదటి నుంచి కూడా అన్ని తప్పులే జరుగుతూ వచ్చాయి. Notice carefully, the second coming of Christ is again based on the times of families. కాబట్టి ఈ యొక్క కుటుంబాల యొక్క నేపథ్యం, ఆ కుటుంబాలు ఏ సమయంలో ఉన్నాయి అనేది కూడా మనకు చాలా ప్రాముఖ్యం. How important it is for us to understand when you're studying a prophetical thing, again it is based on Noah's time. Noah's time is again based on two main families. కాబట్టి నోహు దినంలో జరిగినట్టు కూడా ఇప్పుడు కూడా మనుష్య కుమారుని దినంలో జరుగుతున్నప్పుడు ఈ యొక్క 2 కుటుంబాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఇక్కడ పోషిస్తున్నాయి పాత నిబంధన గ్రంథంలో ఎంతో ప్రవచనాత్మకంగా. As we see here, how was it for Cain? How was it for Lamech? And now it has come to the end of their generation now. కాబట్టి ఆ యొక్క వంశం అంతా కూడా కయీను నుంచి లెమెకు వరకు, లెమెకు నుంచి తర్వాత ఏ విధంగా ఆ యొక్క వంశం వచ్చిందో మనము చదువుతున్నాం. So all what we have learned right now, it is about business and trade and dwelling in tents and entertainment media and then weaponry items. You see that all about worldliness, evil and evil only. మనం గతంలో చదివినటువంటి విధంగా ఏ విధంగా ఆ యొక్క కుటుంబంలో నుంచి వారి కుమారుల ద్వారా ఏ విధంగా వ్యాపారం అనేది ప్రారంభమైంది, ధన సంపాదన అనేది ప్రారంభమైంది, తర్వాత ఇక వినోదం అనేది ప్రారంభమైంది, తర్వాత ఆ యొక్క యుద్ధాని కోసమే వారు సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ఆయుధాలు ఏ విధంగా వారి కుటుంబం నుంచి వచ్చాయో ఒక్కొక్కటిగా ఏ విధంగా పాపం వారి జీవితంలో నుంచి వచ్చిందో మనం చదువుతూ వచ్చాము. Little more you want to go a little deeper, you look at 17th verse. This Enoch, which is talk, that's a different Enoch which we are going to study in chapter 5. But this Enoch is telling he builded a city and called the name of the city Enoch. మనము ముందు భాగంలో 3వ అధ్యాయంలో చదివినట్టు హనోకు వేరు కానీ ఇక్కడ హనోకు గురించి వాడినప్పుడు ఆ హనోకు తన పేరుతో ఒక పట్టణము కట్టెను అనేటువంటి మాట మనం చదువుతాం. No, his name was Enoch. The name of the city also was Enoch. అతని పేరు హనోకు, అతను కట్టించినటువంటి ఆ యొక్క ప్రదేశం పేరు కూడా హనోకే. Notice very carefully what is the work given in the Garden of Eden. జాగ్రత్తగా గమనించండి. ఏదైనా వనములో వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ లేదా సందేశం ఏంటి? What was the promise given to them? వారికి ఇవ్వబడినటువంటి ఒక వాగ్దానము లేదా ఒక ప్రమాణం ఏంటి? They have missed absolutely the main mark. ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని పూర్తిగా వారు మీరినట్టుగా మనం చదువుతున్నాం.
Notice carefully. Let me go back to the chapter 2 and 3 to just recall our memory for the promise which God has given them when He united them. రెండవ అధ్యాయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన ఏంటి అనేది ఒకసారి మరలా మనం గుర్తు తెచ్చుకుందాం. Notice carefully in chapter 2, He is asking them, He took the man and put him in the Garden of Eden to dress and to keep it. Okay? కాబట్టి రెండవ అధ్యాయంలో మనం చదివినప్పుడు వారు ఉండటానికి వారిని ఏదైనా వనంలో ఉంచాను అనేటువంటి మాట మనం చదువుతాం. You can see verse 15, brother. 15వ అధ్యాయంలో మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. Chapter 2 verse 15, you read? Yes, brother. దానిని సేద్యపరచుటకు నరుని ఏదైనా వనంలో ఉంచినట్టుగా మనం చదివాం 15వ వచనంలో. So the very principle is to keep and to dress it. That was what we see in the Garden of Eden. కాబట్టి ఏదైనా వనంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే దాన్ని కాయటానికి దాన్ని సేద్యపరచడానికి నరుని అక్కడ ఉంచినట్టుగా మనం చదువుతున్నాం. Later on what he says, he tells go and multiply and be fruitful. తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అనేటువంటి మాటలు కూడా మనం చదువుతాం. And then you see here they started building of their own self will. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వారి యొక్క సొంత పేర్లతో ఊర్లు కట్టించుకొని ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞని మీరారో మనం చదువుతున్నాం. And now if you clearly read this, maybe in one more session we're going to study this. If you clearly read this, the thought started here. In chapter 11, it became Babel, and finally it became Babylon. ఇది ఏ విధంగా ప్రారంభమైందో మనం చదువుతూ వచ్చాం. ఒక్కసారి లెమెకు యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మొదలుకొని ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి లెమెకు యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఆ పరిణామాలు అది ఎంతవరకు దారి తీసిందంటే 11వ అధ్యాయంలో ఆ యొక్క బాబెలు గోపురాన్ని కట్టి బబులోను దేశము ఆరంభమయ్యేంత వరకు అది తీసుకెళ్ళింది. ప్రియులారా, all went wrong in the life of Cain. కయీను జీవితంలో మొత్తం అంతా కూడా తప్పు పైన తప్పు జరుగుతూనే వచ్చింది. The results of fall, it increased, entered into a family relationship which was also wrong, the type of marriage which was also forbidden, and then the type of children, and what they did notice carefully, absolutely pollution, and it was in a wrong track totally. ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా ఈ యొక్క కుటుంబాలలో ఆ యొక్క పాపం అనేది ప్రవేశించిందో, తర్వాత ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరటం ద్వారా ఒక్కొక్కటిగా వారు పతనమవుతూ వచ్చారో మనం చాలా జాగ్రత్తగా గమనించగలుగుతాం. Immediately now I'm moving to 25th verse, a small change is there. 25వ వచనంలో ఒక చిన్న మార్పు మనం చదువుతాం. Chapter 4, 25. 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరి షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతను ఎనోషు అని పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. So now we are going to study another family, another tribe. Now notice carefully, if we have time we will be able to finish, otherwise we will continue again as the Lord leads. దేవుడు మనల్ని నడిపించే విధంగా సమయం ఉంటే దీన్ని మనము కొనసాగిద్దాం. ఇక్కడ మనం చదువుతున్నాం ఇంకో కుటుంబాన్ని గురించి కూడా మనం చదువుతున్నాం, అది షేతు యొక్క కుటుంబం. Notice that here, Seth, for God said he had appointed me another seed. Now notice carefully how he mentions that. Appointed me another seed instead of Abel, whom Cain slay. You look at the tagline there. ఇక్కడ ఎంత చక్కగా వివరణాత్మకంగా రాయబడిందో ఆ యొక్క విధానం ఒకసారి మనం గమనించినప్పుడు ఆమె పలుకుతున్నటువంటి మాట, దేవుడు నాకు హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించిన అనుకొని ఆ మాటలు పలుకుతూ నేను షేతు అని పేరు పెట్టాను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. After watching all these things, God gives them another son. ఇంతకు ముందు గతంలో జరిగినటువంటి విషయాలన్నీ తర్వాత హవ్వకి మరి ఒక కుమారుని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చదివాం. Getting a son or getting a daughter, it's absolutely in the hand of God, is number one to be noticed. ప్రాముఖ్యమైనది మనం గమనించవలసింది, ఒక కుమారుని గాని కుమార్తెను గాని అనుగ్రహించడం అనేది అది దేవుని చేతిలో ఉన్నది. ప్రియులారా, Having said that, now if you read in the 26th verse,
to Seth to him there was born a son. He called his name Enos. 26వ వచనం మనం చదివినప్పుడు మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతని పేరు ఎనోష్ అని పేరు పెట్టెను. Enos. Now the meaning of the word Seth is the appointed. కాబట్టి ఈ ఎనోష్ అనేటువంటి పేరుకి మనం చూస్తే నెమ్మది అనేటువంటి మాట మనం ఫుట్ నోట్ లో చదవగలుగుతాం. Seth means the appointed. అనగా నియమించబడినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. The Seth, the very meaning of the word Seth means the appointed. కాబట్టి షేతు అనేటువంటి ఆ యొక్క పేరుకు అర్థం దేవుడు నాకు హేబెల్ ప్రతిగా నియమించెను అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట. Now Enos means worshipper or a dying man. తర్వాత ఆయనకు పుట్టినటువంటి ఎనోష్ అని పేరునకు ఒక ఆరాధికుడు అనేటువంటి భావం ఇచ్చేటువంటి పేరుగా మనకు కనబడుతుంది. Actually, worship here, it is not with the positive, it is a negative, which means a dying man. కానీ ఆరాధికుడికి బదులుగా ఎంతో చక్కటి జీవితాన్ని నడిపించినట్టు వాడుగా మనకు కనపడతాడు. A dying man, a dying man. ఎప్పుడు కూడా మరణించేటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. Notice very carefully, we're going to study about that particular word carefully. Why I'm saying that is, the whole of the chapter is based on death. కాబట్టి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మరణముతో ముగించబడింది, మరణం వచ్చే అర్థంతో ముగించబడుతుంది. Chapter 5 verse 5, look at the word, he says he died. జాగ్రత్తగా గమనించిన 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములని 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను, మరణము మొదలైంది. I'm going to captivate your attention towards the word die. How many times it's mentioned, and that is the classic word for studying chapter 5. కీలకమైనటువంటి వాక్య భాగాన్ని మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. మరణము పొందెను, మృతి పొందెనని ఎన్నిసార్లు రాయబడిందో మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. Verse 8 again died. 8వ వచనం చూసినప్పుడు షేతు బతికిన దినములు 912 అప్పుడు అతడు మృతి పొందెను. Verse 14 he died. 14వ వచనంలో అతడు మృతి పొందెను. Verse 17 he died. 17వ వచనంలో అతడు మృతి పొందెనటువంటి మాట. Verse 20 he died. 20వ వచనంలో అప్పుడు అతడు మృతి పొందెను. 27 he died. 27వ వచనంలో అప్పుడు అతడు మృతి పొందెను. 31 again the word he died. 31వ వచనంలో కూడా మరి అప్పుడు అతడు మృతి పొందెను అనేటువంటి మాట. Notice carefully, this is something very important to talk about death, and the whole generation always had to be thinking about death and death and death alone. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ కుటుంబం అంతట్లో కూడా ఒక్కొక్కరు కూడా చనిపోయిరి అనేటువంటి మాటలు మనం మాటికి చదువుతున్నాం. Although we're going to see the contrast of the family of Cain with the family of Seth, because it is upon the name of the Lord to bring more of dependence on God than dependence on self. కాబట్టి మన యొక్క సొంత వాటిపైన ఆధారపడకుండా దేవునిపైన ఆధారపడే విధంగా ఆ యొక్క షేతునకు పుట్టిన ఎనోష్ పేరు నాకు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైనట్టుగా మనం చదువుతున్నాం. Notice carefully now, 26th verse, he began men to call upon the name of the Lord. 26వ వచనంలో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. Did you see in chapter 4 any time about the calling about the name of the Lord? 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి విషయాల్లో ఎక్కడైనా కూడా యెహోవా నామమున కానీ దేవుని నామమున కానీ ప్రార్థన అనేటువంటి మాట మనం ఎక్కడ కూడా గమనించామా? గమనించలేదు. When you see Seth gave birth to Enos, Enos has one part of he's supposed to be a worshipper, but also labeled with a dying man. The fear of death always he starts worshipping. కాబట్టి ఎప్పుడైతే షేతునకు కుమారుడు పుట్టాడో ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన ఆరంభమైంది. యెహోవా నామమున ప్రార్థన చేయటం, తర్వాత ఆరాధకుడిగా ఉండవలసినటువంటి ఈ యొక్క ఎనోషు విషయంలో మృతి ఏ విధంగా మొదలైంది, మృతి పొందెను, మరణించేటువంటి వాడికి ఆ మొట్టమొదటి వ్యక్తిగా ఎనోషు కనబడుతున్నాడు. Chapter 5 verse 3. 5వ అధ్యాయం 3వ వచనము.
ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. Verse 4. 4వ వచనం. షేతు కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. And the days of Adam lived were 930 years. He died. ఆదాము బ్రతికిన దినములను 939 సంవత్సరములు. అప్పుడు అతడు మృతి పొందెను. So notice carefully, here comes the end of Adam. అనగా ఇక్కడ ఆ యొక్క మనిషికి అంతం ఏ విధంగా వచ్చిందో మనం చదివాం. Notice carefully, that was not how it started in chapter 4. కానీ 4వ అధ్యాయం ఆ విధంగా ప్రారంభం అవ్వలేదు. You see that here it is talking about after Adam, the recording is telling comes Seth. అంటే ఇక్కడ లిఖితమైనటువంటి భద్రపరచబడిన వాక్య భాగం ఆదాము తర్వాత షేతు వచ్చినట్టుగా మనం చదువుతున్నాం. And Seth lived here, notice carefully, he lived 105 years and begot Enos. తర్వాత షేతు తను బ్రతికిన దినములలో 505 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెనని 7వ వచనంలో మనం చదువుతాం. And then 7th verse is talking about he begot Enos 807 years and he begot sons and daughters. కాబట్టి 6వ వచనంలో షేతు 105 ఏళ్ళు బ్రతికి ఎనోషును కన్నాడు. ఎనోషు కనిన తర్వాత షేతు 807 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. And notice that now comes the generation of from Seth onwards to Enos, and from Enos it goes to Canaan. కాబట్టి ఎనోషు ఆ యొక్క షేతు తర్వాత ఆ యొక్క వంశం ఏ విధంగా అభివృద్ధి చెందింది. షేతు తర్వాత ఎనోషు, ఎనోషు తర్వాత కరాను అనేటువంటి వారి యొక్క వంశాన్ని గురించి మనం చదువుతాం. Canaan, then comes Mahalil. కైనాను కన్న తర్వాత మహలలేలు కన్నాడు. After Mahalil comes Jered, verse 15. తర్వాత మహలేలు తర్వాత కయీన 800 ఏళ్ళు బ్రతికి కుమారులు కుమార్తెలను కనెను. ఎరదును కన్నాడు. 15. yes brother. మహలేలు ఎరదును కన్నాడు. Jared. And then afterwards you can see from there it goes on, and then the next you read it is Enoch. తర్వాత 18వ వచనంలో జాగ్రత్తగా చూసినప్పుడు ఎరెదు 120 ఏళ్ళు బ్రతికి హనోకును కనెను. After Enoch, again the generation continues. You can see that Methuselah. తర్వాత వంశం ఏ విధంగా అభివృద్ధి చెందిన హనోకు కనెను. దాని తర్వాత ఎరెదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు 990 ఏళ్ళు బ్రతికెను. తర్వాత మెతుషెల వచ్చినట్టు కూడా మనం చూస్తాం. And then Methuselah, then Lamech, then after Lamech comes Noah. తర్వాత మెతుషెల కనిన తర్వాత నోహు వచ్చినట్టుగా మనం తర్వాత వచనాల్లో చదువుతాం. So notice carefully, as you come from 24th verse onwards, you can see very clearly about the genealogy which talks about Methuselah, and then comes Lamech, and then we see 29th verse Noah, and therefore you see 22nd verse Shem, Ham, and Japheth. కాబట్టి 24వ వచనం నుంచి మనం చదివినప్పుడు హనోకుని గురించి రాయబడింది, తర్వాత మెతుషెల గురించి రాయబడింది, దాని తర్వాత లెమెకును గురించినటువంటి విషయాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. Now notice carefully, just before I could just wind up today's session, we are going to study a lot about this genealogy because there is so much for us to learn from this particular book of Genesis, especially with the genealogy. కాబట్టి మనము సమయం ఉంటే మనము వచ్చే వారం కూడా మనం దీన్ని కొనసాగిస్తాం. ఏ విధంగా అయితే ఈ యొక్క కుటుంబాల నుంచి షేతు కుటుంబాల నుంచి ఏ విధంగా మంచి వచ్చింది, తర్వాత ఆ యొక్క వివరాలు మనం వచ్చే వారంలో కూడా మనం ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. చాలా ప్రాముఖ్యమైనది కూడా. 1 or 2 verses we'll read before we close. మనం ముగించక ముందు ఒకటి రెండు వచనాలు మనం చదువుకుందాం. Notice carefully Psalm 90 verse 3 and then verse 12. What is it referring to? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం చాప్టర్ 90, Psalm 90 verse 3 and 12.
కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనం నుంచి, నీవు మనుష్యులను మంటిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందల ఒక జాము వలె ఉన్నవి. Psalm 90 verse 3, thou turneth man to destruction, return ye children of men. ఏ విధంగా మనుషులను ఏ విధంగా మంటికి మార్చుతున్నాడు అనేటువంటి మాట 90వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుతున్నాం. Can you see that? Look at that phrase very clearly. I'm just drawing your attention towards the phrase. Man to destruction, return ye children of men. మీ యొక్క దృష్టి అంతటిని దీని వైపు మరల్చాలని నేను కోరుతున్నాను. మనుషులను మంటిగా మార్చేటువంటి దేవుడు తిరిగి రండని సెలవిస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. Because with Seth only the worship started. Now I just want you to know these things in mind. Now verse 12. తర్వాత 12వ వచనంలో మనం చూసినప్పుడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అనేటువంటి మాట కూడా మనం చదువుతాం. Verse 12. Teach us to number our 12వ days, వచనం, we may apply our hearts unto wisdom. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. When does wisdom come? When you start numbering your days. కాబట్టి జ్ఞానం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు, మన దినాలను మనం లెక్కించినప్పుడు మనము జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటాం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. That is why the Holy Spirit has kept chapter 5 all about died and died and died. You don't see that in chapter 4. 4వ అధ్యాయంలో మనము ఈ యొక్క మరణాన్ని గురించి, మృతిని గురించి మనం చూడం. కానీ ఆదికాండం 5వ అధ్యాయంలో మృతి పొందిన మాటలు మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం దినాలు లెక్కించడం నేర్చుకుంటామో, మన యొక్క మరణము కూడా, దాని విషయాన్ని కూడా మనము నేర్చుకుంటాం. ప్రియులారా, జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటాం. One more verse before we close. 39th Psalm, verse 4. ఇంకొక వచనం మనం కీర్తన గ్రంథం చాప్టర్ బ్రదర్ Chapter 39, verse 4. 95 బ్రదర్. Psalm 39, verse 4. 39 కీర్తన గ్రంథం 4వ వచనం. యెహోవా, నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. Notice carefully. In chapter 4, they didn't realize about it. Now notice here, Lord, make me to know mine end, the measure of my days. What is it, that I may know how frail I am? ఎంత చక్కటి మాటలు! వారు అప్పుడైతే గ్రహించలేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు, యెహోవా దేవా, నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంత అనేది నాకు తెలుపుము, నా ఆయువు, నా యొక్క ఊపిరి ఎంత అల్పమైనదో నేను తెలుసుకోగోరుచున్నాను అనేటువంటి మాటలు. Fifth verse is telling, behold, thou hast made my days handbreadth. It is just the size of a handbreadth, that's all. నిజంగా మనం 5వ వచనం చూసినప్పుడు, నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నా సన్నిధి నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. My dear believers in Christ, నా క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, what did we learn from chapter 4 of book of Genesis? మనం ఆదికాండము 4-5 వచనాల నుంచి ఏమి నేర్చుకున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో? Notice carefully, every recording of the verse talks volumes today. నిజంగా ఒక్కొక్క వచనము కూడా ఎన్నో పుంకాలుగా మనతో మాట్లాడగలదు. And when you come to chapter 5, it's all about they should be conscious about their death. The whole chapter is all about they had to be conscious about death. And next week, God willing, we're going to see why is it so. ఇవన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు మనం గ్రహించవలసింది, మన యొక్క దినములు లెక్కించిన మనం నేర్చుకోవాలి. అదే విధంగా మనకు మరణం ఉన్నది అనేటువంటి స్పృహ కలిగి మనము జీవించవలసిన వారమైనా. Oh, my dear believers in Christ, Enos was a dying man, a crying man, a mortal, decaying man. That's how the name goes in the root language. Imagine that. He has started it. I said, he knows very well every day morning he is going to be a decaying man, a dying man, a crying man, and then comes a worshipping man.
నిజంగా మూల భాషలో మనం చదివినప్పుడు క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులు గమనించండి. ఎనోషి అనేటువంటి ఆ యొక్క పేరుకు భావన మనం చూసినప్పుడు దినదినము మరణించేవాడుగా కనపడుతున్నాడు. దినదినము కూడా తన యొక్క దినాలు లెక్కించేవాడుగా కనపడుతున్నాడు. అనగా మరణము ఎంత త్వరగా వస్తుందో అనేటువంటి మాటకు అర్థం ఇచ్చేటువంటి వాడుగా కనపడుతూనే ఆరాధికుడుగా కూడా కనపడుతున్నాడు ఎనోషు. We are coming to the end now. This is the glimpse of as in the days of Noah. కాబట్టి మనము ఈ యొక్క ముగింపుకు మనం వచ్చాము. అంత సారాంశాన్ని మనము ఒక్కసారి మనం గమనించినప్పుడు నోహు దినములలో ఏ విధంగా ఉందో మనం చూస్తూ వచ్చాం. How careful we have to be with our family life matters very much. Even the timeline of God depends on that. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ కాలములలో మన యొక్క కుటుంబాలు ఎంత ప్రాముఖ్యమైనవో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గ్రహిద్దాం ప్రియులారా. May the Lord's name be glorified, and we continuously pray God gives us one more occasion to listen as we continue studying it and being conscious about our family life. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇంతటితో మనం ముగించుకుందాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క జీవితం గురించినటువంటి అవగాహన, ఆ యొక్క స్పృహ మనము కలిగి జీవిద్దాం. మన యొక్క మరణాన్ని గురించినటువంటి కుటుంబ జీవితాల గురించినటువంటి స్పృహ కలిగి మనం జీవించడానికి దేవుడి యొక్క తన కృపను మనకు అనుగ్రహించును గాక. Thank you for your patient listening, and Vandanalu once again to everyone. మీరు చాలా ఓపికగా విన్నందుకు మీకు అందరికీ కూడా ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. చాలా ఉందన్నా. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ మెసేజ్. గత వారం చెప్పిన సంగతులు, ఆ రాకడ గురించిన సూచనలు జ్ఞాపకం చేస్తూ ఈరోజు మత్తయి సువార్త 24 అధ్యాయం 36 నుండి 39 వరకు సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్, ఆయన రాకడ యొక్క సూచనలు చెప్తూ మరి ఆ సంగతులు తీసుకొస్తూ మత్తయి సువార్త 24 అధ్యాయం 37వ వచనంలో మరి విశేషంగా ఫోకస్ చేసి మన ఎదుట తెచ్చిన సంగతులు మనం గమనించాం. నోవహు దినముల్లో ఎలాగుండను, మనిషి కుమారుని రాకడ కూడా అలాగుండనని చెప్పి దాన్ని ఆ జీనియాలజీ ఆఫ్ యాడమ్, ఆ కయన్, ఆ సంగతులు తెలియజేస్తూ ఆది కాండం 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఉన్న సంగతులు జ్ఞాపకం చేశారు. అందులో 4వ అధ్యాయంలో 2 కుటుంబాల గురించి తెలియజేస్తూ వచ్చారు. ఆదా సిల్లా. ఆ కుటుంబాల్లో అంటే ఈనాడు కాదు, ఆనాడే ఇవన్నీ కూడా ప్రారంభమైనవి అన్నట్టు కూడా జ్ఞాపకం చేశారు. మరి నిజంగా ఆదా విషయంలో అందముగా, రమ్యంగా, శిలా విషయంలో ఆకర్షణీయంగా, ట్వింక్లింగ్, అవి దాని పరిణామం ఎలాగున్నదనేది తర్వాత చూస్తే చాలా భయంకరంగానే కనపడుతూ వచ్చినాయి. ఆ వినోద జీవితం అంటే మంచి వ్యాపారము, ఆ మ్యూజిక్ అంటే ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా ఏవాళ్ళ కాలంలోనే వచ్చినట్టు మనం చూసాం. అదే సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ కయన్ జీనియాలజీ చూసినప్పుడు ఈ పరిణామం అంతా కనపడుతూ వచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఫ్యామిలీ చూస్తే అనదర్ ఫ్యామిలీ, కయన్ షేతుని కంటాడు. అక్కడ 4వ అధ్యాయం ఆఖరిలో చక్కని మాట ఎనోషిని కంటాం. ఎనోషి అంటే నెమ్మది అని. అక్కడ 5వ అధ్యాయానికి వచ్చేవరకే కంప్లీట్ మరణం కనపడుతుంది. 4 అధ్యాయాలు ఎక్కడ మరణం కనపడలేదు, కానీ 5 అధ్యాయాలు కంప్లీట్ గా మరణం ఎలాగనేది సంప్రాప్తమైంది అందరికి కూడా తెలియజేది. అక్కడ ఆదాము శవళ్ళి ఏ రీతిగా ఎన్ని సంవత్సరాలకు ఎలాగ మరణించారు అనే సంగతి ఆఖరిలో జ్ఞాపకం చేశారు. సామ్స్ 90లో కీర్తనలు 90వ కీర్తనలో 3 చరణం 12వ చరణంలో నీవు మనుషులను మట్టిగా మార్చున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు అనే సంగతులు 12వలో కూడా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు అన్నాడు. 39:4లో
కీర్తనలు. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంత అయింది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కూర్చున్నాను అనే సంగతులు చాలా సంగతి జ్ఞాపకం. కాబట్టి ఈ డెత్ అనేది ప్రతి వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో నోవ దినాల్లో ఉన్నట్టు మనిషి కుమారు దినాల్లో జరుగుతున్నాయి. కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి అనేది మనం కూడా పరీక్షించుకుంటూ మనము ఆ ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన ఎలాగైతే ఉందో అలాంటి మార్పులు మన జీవితాల్లో కూడా వచ్చి మన కుటుంబాలు చక్కగా ఉన్నట్లు సరిచేసుకోవటం ఎంతైనా మంచిదని నేను గమనించాను. కాబట్టి విన్న మీరందరూ ఇంకా సవివరంగా తెలుసుకోవాలంటే మనం యూట్యూబ్లో వీక్షించవచ్చు, చూడవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన జనార్దన్ అన్నగారు క్లోజింగ్ ప్రేయర్ చేయండి. పరలోకపు దేవ, దయాళుడు తండ్రి, కనకణ దేవ, రక్షణకర్త, విమోచకుడగు మా ప్రభువ, ఉదయకాలం ఆది కాండంలో నుండి అనేక సంగతులు మరణాన్ని గురించి ప్రభువ తెలియజేశారు. సర్వశక్తి గల సంపన్నుడా, మా అంతం ఎట్లుందో మీకు తెలుసు. మా ఆలోచనలు, మా కాలగతులు మీకు తెలుసు. మేము కూర్చున్నట లేచుట మీకు తెలుసు ప్రభువా. మా దినముల పరిమాణం అంతం మీకు తెలుసు. మేము నిమిత్తం మాత్రమే ఎన్నికలేని వారమే. మీ చిత్తాన్ని బట్టి దినమున మమ్మను ప్రభవించినందుకే మీకు స్తోత్రం నీకు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్న సంగతులను దీవించండి, ఆశీర్వదించి బలపరిచి జ్ఞాపకం చేసుకున్నాము. వాక్యం ఇచ్చిన మీ దాసులు జయలబ్రహ్మ గారిని, ట్రాన్స్లేషన్ చేసిన రూపస్ గారిని దీవించి కనకరించము. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దినమంతటి మీ సహాయాన్ని కోరుకుంటూ మీ చిత్తాన్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. ఆమేన్. చాలా వందనాలను చక్కగా ప్రార్థన చేసి ముగించినందుకు. ఇప్పుడు మనం దైవజనులను బర్నబాస్ గారికి సమయం అప్పగిస్తాం. మొట్టమొదట మరి యేసుదాస్ గారు ప్రారంభ ప్రార్థన చేశారు, అందుకు వందనాలు. తర్వాత రవిమోహన్ గారు చక్కగా కీర్తన పాడి దేవుని స్తుతించారు, వారికి వందనాలు. ఆ తర్వాత మెసేజ్ కొరకు యేసప్ గారు ప్రార్థించారు, అందుకు వందనాలు. చక్కని మెసేజ్ అందించిన జోయల్ అబ్రహాం గారికి, ట్రాన్స్లేట్ చేసిన కేజే రూఫస్ గారికి, వారి ఎరువులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్లోజింగ్ ప్రేయర్ జనార్దన్ చేశారు. ఈ సమయం నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓటు బర్నబాస్.